ఇప్పుడైతే వేడివేడిగా ఫ్రైడ్ రైస్ మిల్ మేకర్ గుడ్డుతో ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ అయితే వెలిగించేసాను, కళాయి కూడా పెట్టాను, కావాల్సినంత నూనె కూడా వేసుకుంటున్నాను. నూనె అయితే బాగా మరిగింది కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. వేసుకొని బాగా ఒకసారి కలిపేద్దాం. ముందుగా నూరి పెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా వేసి కొంచెం కలుపుదాం. కరివేపాకు, ఇంకేముంది గుడ్లు కూడా పగలగొట్టి మన గుడ్లు కూడా బాగా ఫ్రై అయ్యేదాకా వేసుకుందాం. బాగా ఫ్రై చేద్దాం. ఎగ్ కూడా ముందుగానే ఉడకపెట్టుకున్న మిల్ మేకర్స్ కూడా వేద్దాం. కొంచెం పసుపు, కారం, కావాల్సినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. ధనియాల పౌడరు చూసారా ఫ్రై ఎలా అవుతుందో. ఇంకేముంది రైస్ కూడా మనం ముందుగానే వండుకున్నాం కాబట్టి ఆ రైస్ కూడా వేసుకుందాం. కొత్తిమీర కూడా ఫైనల్ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. సూపర్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మిల్ మేకర్తో ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంటుంది.